హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవి 68 ఛానల్. ప్రీవియస్ వీడియోలో డాలీ బర్త్డే ప్రిపరేషన్స్ అండ్ మేము చేసుకున్న ఫుడ్ కానీ అందరు కలిసి కూర్చొని తినడం కానీ అన్నీ చూసారుగా. ఈ వీడియో ఈవినింగ్ బర్త్డే పార్టీదన్నమాట. బిఫోర్ దట్ మేము డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ తీసుకున్నది సప్తగిరి సర్కిల్లో వచ్చామన్నమాట స్టోర్కి. మనకి అన్ని టైప్స్ ఆఫ్ డెకరేటివ్ ఐటమ్స్ దొరుకుతాయన్నమాట ఇక్కడ. మనం ఒక థీమ్ అనుకొని వస్తే మాత్రము అన్నీ పర్టికులర్గా కలర్ వైజ్ కానీ అండ్ బ్యానర్ కానీ ఆర్చ్కి కానీ బలూన్స్కి క్యాప్స్ కానీ అన్నీ ఉంటాయన్నమాట. సో మేము అనుకొని వచ్చినదైతే రెయిన్బో థీమ్ పెట్టుకొని వచ్చిన్నాము. బట్ కుదరలేదనమాట, అది పాసిబుల్ అవ్వలేదు రెయిన్బో థీమ్ చేయడానికి. అంటే బ్యాక్గ్రౌండ్ అవన్నీ సెట్ చేసేలోపు మాకు అది జస్ట్ నార్మల్ ఆర్చ్ వచ్చిందనమాట. సో ఇక్కడైతే అన్ని టైప్స్ ఆఫ్ డెకరేటివ్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. మనము ప్లాన్ చేస్తే మాత్రం చాలా బాగా బర్త్డే పార్టీని మనం ఇంట్లోనే ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. బర్త్డేకి బిఫోర్ 2 డేసే మేము వెళ్ళగానే సుధా వాళ్ళు సండే రోజు వచ్చారు. సో ఆ రోజే వెళ్ళి మేము అన్నీ పర్చేస్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ నేను డాలీకి లంగా పైట మోడల్లో అమ్మతో కుట్టిస్తున్నాను అనమాట. శారీ తీసుకొని వచ్చాను తీసుకురావడము. సో 2 డేస్లోనే అమ్మకి స్టిచ్ చేయడానికి ఇచ్చాను. శారీ తీసుకున్నప్పుడు మనకి చాలా పెద్దగా వస్తుంది కాబట్టి మనకి ఎంత కావాలో అంత క్లాత్ కూడా ఉంటుంది, దాంతోనే అయిపోతుంది. ఇట్లా సపరేట్గా కూడా మనకి పట్టు శారీస్లో క్లాతులు దొరుకుతాయి. బట్ నాకు అది సరిపోనట్టు మళ్ళీ డబుల్ పని అవుతుంది, దట్టు టైం లేదు అని నేను ఇలా తీసుకున్నాను అనమాట. సో డాలీ అయితే ఈవినింగ్కి రెడీ అయిపోయింది. చూసారా బార్బీ బొమ్మ ఎంత క్యూట్గా ఉంది కదా. ఈ డ్రెస్ డాలీ ఈవినింగ్ వేసుకుంటున్నదైతే మొత్తము అమ్మనే స్టిచ్ చేసింది. అంటే వీళ్ళు అమ్మ అండ్ సుధా డిస్కషన్ చేసుకున్నారు డ్రెస్ ఎలాంటిది ఏమి అని. సో వాళ్ళే సుధా రెఫర్ పంపితే సేమ్ అలానే స్టిచ్ చేసిందనమాట. సో ఇక్కడైతే డాలీని రెడీ చేస్తూ ఉన్నాము. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఫైనల్ టచెస్ అన్నీ ఇస్తున్నాం, నెక్లెసెస్ బొట్టు అలా ఇవ్వడం అనమాట. ఈవినింగ్ పార్టీకి అయితే ఇంటి దగ్గర ఉన్న చిన్నపిల్లల్ని పిలిచారు అండ్ ఇంకా మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరము. యాక్చువల్గా డాలీ మార్నింగ్ నుంచి ఫుల్ ఎగ్జైట్లో బాగా ఆడుకుంది. అసలు రెస్ట్ లేకుండా మార్నింగ్ నుంచి అలానే ఉందన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా డల్ అయింది, అంటే నిద్ర మూడ్లో ఉందన్నమాట.
మేము అందుకే దాన్ని డైవర్ట్ చేయడానికి, యాక్టివ్ ఉండడానికి ఏదో ఒకటి చెప్తూ ఉన్నామనమాట. వదిలేసామంటే చాలు పడుకునే దాంట్లో చూస్తుంది. పడుకోవాలని చూస్తుంది. సో, మేము అట్లా రావ డాలీ, ఇట్లా రా డాలీ అని డైవర్ట్ చేస్తున్నాం. సో, కేక్ అయితే తీసుకొనొచ్చేసాడు మా అన్న. హ్యాపీ బర్త్డే డాలీ. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ నాన్న. బర్త్డే గర్ల్ ఎంట్రీ అయితే అయిపోయింది. ఇంకా అందరూ రావాలి. ఇంకొక 10 to 15 మినిట్స్కి ఇంకా రెడీ చేసేస్తాము. అండ్ వన్ థింగ్, ఇలా బ్యాక్గ్రౌండ్ ఇక్కడ సెట్ చేసిన దానివల్ల కొద్దిగా లైటింగ్ తక్కువ అనిపించింది. సో మేము ఇక్కడ నుంచి రైట్ సైడ్లో షిఫ్ట్ చేసాము లైటింగ్ కోసము. సో రెడీ అయ్యి ఒక్కొక్కరిగా అందరూ వస్తున్నారనమాట. డాలీ పెద్దమ్మ శోభ వస్తుంది విత్ 2 kids, యశ్విన్ అండ్ యువాన్ష్. క్యూట్ ఫెలోస్ అందరూ. చూడండి, దీని హ్యాపీనెస్ దీనిదనమాట. ఒకరొకరు రావడానికి ఇంకా కొద్దిగా టైం ఉందని నేను డాలీకి వీడియోస్ తీస్తున్నాను అనమాట. ఒక్కొక్క పోజ్లో ఒక్కొక్క యాంగిల్స్లో పెట్టి తీస్తుంటే కొద్దిసేపు మాత్రమే కోఆపరేట్ చేయగలిగింది. ఇంకా దానికి కూడా పిల్లలందరూ వస్తూ ఉంటే ఇంకా ఫుల్ ఎగ్జైట్ అవుతూ ఉందన్నమాట. డాలీ నానమ్మలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. అందరి కోసం వెయిటింగ్ అనమాట. అండ్ డాలీకి అన్నయ్య అండ్ డాలీ బావ అనమాట వీడు. సాయిష్. అందరూ వెయిట్ చేస్తున్నారు అందరి కోసం కేక్ కటింగ్కి. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. అందరు రెడీ అయ్యామన్నమాట. నేను ఇంకా వచ్చి డాలీ క్యాప్చర్స్ తీస్తున్నాను. అదేమో వాళ్ళ నానమ్మలకి ఫోటో తీస్తుంది.
అండ్ శోభ ఏమో యశ్విన్ని ఫొటోస్ తీస్తుంది. బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా, ఎంతైనా మేమే డెకరేట్ చేసింది. సో ఫొటోస్ తీస్తుంది. అందరూ ఇలా ఎవరి గోలలో వాళ్ళు ఉన్నాం ప్రస్తుతానికి. ఇంకా సుధా అండ్ మా అన్నయ్య కూడా వచ్చేస్తున్నారు. ఇంకా పిల్లలు కూడా అందరు రావడానికి స్టార్ట్ చేశారు. సో అటు సైడ్ పెట్టినప్పుడు లైటింగ్ కొద్దిగా తక్కువ ఉంది, అందుకే మేము ఇటు సైడ్ షిఫ్ట్ చేసాము. ఇక్కడైతే బాగా వస్తున్నాయి ఫొటోస్. సో ఇంకా అందరూ వచ్చేసారనమాట, పిల్లలందరూ వచ్చేసారు, కూర్చోపెట్టాం వాళ్ళని. అండ్ ఇప్పుడు ఇంకా కేక్ కూడా తీసుకొని పెడుతున్నాము. రెడీగా అందరు వచ్చేసారు కదా. ఇవన్నీ పట్టుకోండి.
అనుకున్న ప్లాన్‌లో 2 అయితే బ్లూపర్స్ అయ్యాయి. ఫ్లాప్ అయింది. ఒకటి పార్టీ పాపర్ వచ్చి అది డ్యామేజ్ ఇచ్చారు. డ్యామేజ్‌ది. ఇంకొకటి బలూన్‌లో ఫ్లవర్స్ వేసి పెడతాం కదా! ఫ్లవర్స్ అండ్ అక్షంతలు అది కూడా అంతే ఫ్లాప్ అయిపోయింది. బ్యాక్ సైడ్ ఉన్నిందది. సో, అది కూడా సరిగ్గా అవ్వలేదు. ఇంకా అలాంటివి జరుగుతూ ఉంటాయి. అవేం కామన్ లేండి. సో, ఇప్పుడిక్కడ అమ్మమ్మ, తాతయ్య వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చి కేక్ తినిపిస్తున్నారు. పెడతానారా పెట్టించుకుంటానారా మీరు? తినిపిమా పెట్టు, తాతకి పెట్టు. మీరు వేసుదా డాలీ. కేక్ నచ్చింది డాలీకి. సో, ఇక్కడే తెలుస్తుంది కదా అది స్టాప్ చేయడం లేదు. ఫొటోస్‌కి కూడా పోజ్ ఇవ్వడం లేదు. అస్సలు మాట వినడం లేదు ఇంకా డాలీ. చాలాసేపు టైం పట్టింది దాన్ని కన్విన్స్ చేయడానికి. ఇప్పుడు నానమ్మ వచ్చింది కేక్ తినిపియడానికి అండ్ విషెస్ ఇవ్వడానికి అండ్ బ్లెస్సింగ్స్ కోసం. అయ్యో కేక్ పెట్టు, మా కేక్ పెట్టు. నువ్వు నానమ్మకి పెట్టు కొంచెం. అద్దో నానమ్మ ఇస్తాను చూడు, అది పెట్టు డాలి. ఇటు చూడు డాలి, ఇటు చూడు. అట్లే నిల్చుకోండి. పిల్లలందరూ వచ్చారు. డాలీది ఉన్న కొద్దిగా నిద్ర మబ్బు కూడా పోయింది. చాలా చాలా జోష్‌కొచ్చేసింది అనమాట. ఫుల్ ఎక్సైటెడ్‌గా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తుంది. బట్ మేము చెప్పింది ఒక్కటి కూడా వినడం లేదు. అది దాని ఇష్టం వచ్చినట్టు చేస్తుందన్నమాట.
అందరూ 1 బై 1 వచ్చి డాలీకి కేక్ తినిపిస్తున్నారు. ఆ గ్యాప్‌లో అది కూడా తింటుంది. అండ్ డాలీకి ఫేవరెట్ పిన్ని అనమాట కావ్య. కావ్యతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది డాలీ నార్మల్‌గా. ఇక్కడ అనంతపూర్‌కు రావడం అంటే ఇంకా అక్కడే కావ్యతోనే ఉంటుంది ఫుల్ డే మొత్తము. మార్నింగ్, నైట్ ఎప్పుడో ఒకసారి మెరుపు తీగలాగా ఇటు సైడ్ వస్తుందనమాట. పిల్లలు ఎంతమంది నేను పెడుతున్నా చిన్న చిన్న కోసి ఇవ్వండి పిల్లలు. తిన్నాడు. అంతేనా క్లారిటీ? చిన్న చిన్న కోసి ఏ నిల్చుకోండి. అది ఊరు పెట్టు. ఫోటో చూడు, ఫోటో చూడలే బాబాయ్. కొంచెం పెట్టు. డన్. స్టార్టా? ఏమైతుంది? ఫోటో తీసే ఫోటో డాలి తినద్దులే. కావ్య నువ్వు మళ్ళా మెల్లిగా మెల్లిగా. ఏయ్ డాన్ అట్లా పెట్టి ఆడబెట్ట మళ్ళా తింది ఆడబెట్ట. నిల్చుకోండి, నిల్చుకోండి మళ్ళా పెట్టి. ఇప్పుడు చెప్పండి హ్యాపీ బర్త్డే అని. ఇప్పుడు చెప్పండి చాలు. సో బర్త్డే పార్టీ అయితే చాలా చాలా బాగా జరిగింది. సో ఇంకిప్పుడు పిల్లలందరూ వెళ్తున్నారు. రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళని పంపిస్తున్నామన్నమాట.
సో ఇంకా పిల్లలందరికీ ఇచ్చేసిన తర్వాత కొద్దిసేపు ఫొటోస్ కోసము దాన్ని కన్విన్స్ చేస్తున్నాం అనమాట డాలీని. అందరినీ పంపించిన తర్వాతే కదా అది కుదురుతుంది. అంటే పిల్లలందరూ ఉన్నప్పుడు వాళ్ళదే చూడాల్సి వస్తుంది. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫొటోస్ తీసుకుందాం కొద్దిసేపు అనుకుంటే అబ్బా ఈ డాలీ అస్సలు అంటే వినలేదు. చూసారంటే వాళ్ళ నాన్నని ఇక్కడ సతాయిస్తుంది, ఇట్లా ఎత్తుకో అట్లా ఎత్తుకో అని. సో కొద్దిసేపు అయితే వాళ్ళకి ఫొటోస్ అవన్నీ కూడా తీసాము అండ్ అందరం కూడా తీసుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. బర్త్డే పార్టీ అయితే చాలా బాగా అయ్యింది. మా అందరికీ కూడా ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయ్యింది. డే బై డే సెలబ్రేషన్స్ ఫెస్టివల్ అలా సెట్ అయింది కదా మాకు. సో చాలా బాగా టైం స్పెండ్ చేసాము. 2 రోజులు అందరం ఫ్యామిలీ అందరు కూర్చొని ఫుడ్ తినడం కానీ, కలిసి మాట్లాడుకోవడం కానీ, అండ్ ఇప్పుడు బర్త్డే పార్టీ కానీ అన్నీ చాలా బాగా చేసాము. అండ్ వీఆర్ సో హ్యాపీ. ఇంకోసారి గట్టిగానండి. సో ఇప్పుడు ఇంకా అంతా బర్త్డే అయిపోయిన తర్వాత మా టైం అనమాట. మా ముగ్గురి ఫోటో సెషన్ జరుగుతుంది. సో ఇక్కడ మాది కూడా చాలా పెద్ద కామెడీ జరిగిందనమాట. చాలా నవ్వాము. అసలు కడుపు నొప్పి వచ్చేసింది. సో ఇక్కడ ఇంకా మా ఫోటో సెషన్ కూడా అయిపోయిన తర్వాత డాలీకి మేము ఇస్తున్న గిఫ్ట్స్ అన్నీ ఒకటొకటిగా డ్రెస్ చేంజ్ చేయాలని ట్రై చేస్తున్నాము. అది అసలు వింటుందా వినదా చూస్తున్నారుగా మీరే ఎలా చేస్తుందో. అస్సలు మాట వినడం లేదు. లాస్ట్కి ఇంకా ఏదో ఒకటి చెప్పి మొత్తానికి దానికి డ్రెస్ చేంజెస్ చేస్తూ మేము ఇచ్చిన డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి దానికి అని చూడాలని ట్రై చేస్తున్నాము. సో ముందుగా నేను తీసుకొని వచ్చిన శారీని అమ్మ ఎలా స్టిచ్ చేసింది ఏమి అని ఫస్ట్ ఆ డ్రెస్ ఇస్తున్నాను అనమాట. చేయి డాన్స్ చేయి. ఈ డ్రెస్ పిన్ని ఇచ్చిందనమాట. అసలు ఒక ఫోటో తీసుకోదబ్బా దేవుడా, దీన్ని కన్విన్స్ చేయాలంటే చాలా కష్టము. డ్రెస్ వేసినప్పటి నుంచి డాన్స్ అనుకుంటే డాన్స్ చేస్తూనే ఉంది. చూడు అంత ముందరికి ఏడుపు వస్తాను అసలు. మ్యూజిక్ పెడతాం.
ఏంది దానికి డాన్సింగ్ లేడీలో మంచి పాట చేసింది కదా దాంతో మనిషిలో ఆ పాట పెట్టవా యా మనిషిలోనా ఏంటో ధన్బాద్ అదేదో మరాఠీలో సాంగ్ ఏదో రీల్లో ఏదో చూసింది. ఇంకా ఆ సాంగ్ పెట్టండి నేను అది చేస్తాను, ఆ సాంగ్ పెట్టండి అది చేస్తాను అనుకుంటుంటే పెట్టామన్నమాట. చూడండి ఎలా ఎగురుతుందో అసలు. చాలా లాస్ట్కి అయితే ఫుల్ ఫన్నీ అయింది పిల్లలతో అయితే. ఈ వైట్ డ్రెస్ వచ్చి అక్క ఇచ్చింది, జయ అంటే డాలీకి పెద్ద అత్త ఇచ్చిందనమాట. ఏమంటే అన్నీ అమ్మనే స్టిచ్ చేసింది. యాక్చువల్గా అన్నీ రెడీమేడ్ తీసుకోవచ్చు, కానీ మాకు కావాల్సిన డిజైనింగ్లో అంటే మోడల్ అమ్మతోనే కుట్టిచ్చిస్తే అది బాగుంటుంది అన్నట్టు మేము అలా అమ్మతోనే స్టిచ్ చేపించి ఇచ్చామన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా తీసుకున్నాము అందరము. ఫోటో తీసుకోండి. అయ్యా అది బుడ్డ రావాల. ఎంత బాగుంది డాలీకి. బర్త్డే పార్టీ అయిపోయింది, అందరం డిన్నర్ కూడా చేసేసాము. సో ఇప్పుడు అందరూ 1 by 1 అందరు డ్రెస్సెస్ ఇచ్చి దానికి వేసి చూస్తున్నాం అనమాట. ఇంకా పిల్లలకి కలర్ఫుల్గా అంటే డ్రెస్సెస్ ఇవ్వడమే బెస్ట్ అనిపించింది. ఆడుకోవడానికి టాయ్స్ అవన్నీ ఎన్ని ఇచ్చినా వాళ్ళు 1 day పెట్టుకుంటారో అవన్నీ మెమొరబుల్గా అయితే ఉండదు. సో మాకైతే ఇంక ఇది మెయిన్, మాకు చాలా ప్రీషియస్ కదా డాలీ. సో మేము డ్రెస్సెస్ ఇచ్చి దాన్ని ఆ డ్రెస్సెస్లో చాలా ముచ్చటేస్తుంది చూసుకుంటే మేము. అందుకే ఇలా డ్రెస్సెస్ ప్లాన్ చేసాము. అండ్ ఇప్పుడు ఇంకా ర్యాంప్ వాక్ జరుగుతుంది ఇక డాలీతో. ఒక్కొక్క డ్రెస్ ప్రిన్సెస్ లుక్లో ఉన్నాయి కదా, సో ఒక్కొక్కటి వేసి దాన్ని ర్యాంప్ వాక్ చేపిస్తున్నాం అన్నమాట. సో డాలీతో ర్యాంప్ వాక్ అయిపోయిన తర్వాత చాలాసేపు మేమందరం అక్కడే కూర్చొని ఉన్నామన్నమాట. పిల్లలందరూ ఇంకా ఒకరైన తర్వాత ఒకరు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఇదైతే ఎగురుతూనే ఉంది, దీనికి నిద్ర మబ్బు కాస్త పోయింది. పిల్లలది కాస్త ఎంటర్టైన్మెంట్గా మారింది. ఎంటర్టైన్మెంట్ షో లాగా 1.5 hour వరకు వాళ్ళదే చూస్తూ కూర్చున్నాము.
పిల్లలు చేస్తుంటే చూడటానికి చాలా బాగుంటుంది. సో అందరం చాలా ఫన్నీగా ఎంటర్టైన్ చేసుకున్నాం అనమాట. పిల్లలు చాలా బాగా చేశారు డాన్సెస్ అన్నీ. ఇంకా బ్యాక్ టు నార్మల్ డాలీకి వచ్చేసింది డ్రెస్ చేంజెస్ అండ్ ఆల్. మళ్ళీ ఇంకా నైట్ చాలా టైం 11:30, 12 ఆ టైంలో మేము ఇంకా క్రాకర్స్ ఇంకా కొన్ని మిగిలాయి అనేసి, అంటే నోముల రోజు నేను సుధా మాత్రమే కాల్చామన్నమాట. ఇప్పుడు ఎలాగో అందరం ఉన్నాం కదా, డాలీ బర్త్డే వేరే ఉంది అన్నట్టుగా మేము ముగ్గురము అండ్ మా అన్నయ్య అలానే డాలీతో క్రాకర్స్ కాల్పించామన్నమాట. మేము సాయిష్ని అలానే యశ్విన్ని పడుకోబెట్టాము యాక్చువల్లీ. అంటే వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళకి అన్ని ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టు. బట్ వాళ్ళకి సౌండ్ రావడంతో వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. పడుకున్న వాళ్ళు లేచి వచ్చారు. అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాం దాన్ని కూడా. దివాళీ టైంలో ఎలాగూ మేమందరం కలసలేదు కదా, ఎక్కడోళ్ళం అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము. సో దీన్ని మాత్రం అస్సలు మిస్ చేయకూడదు అన్నట్టు నోముల రోజు మిగిలిన క్రాకర్స్ని మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాము అందరము. ప్రతి ఒక్క దాన్ని మెమొరబుల్గా మిగిలించుకోవడమే నా మోటో అనమాట. మీరు చూసినట్లయితే నేను ఎస్పెషల్లీ నేనైతే ఏది మిస్ చేయదలుచుకోలేదు. ప్రతి ఒక్క మూమెంట్ని చాలా స్పెషల్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఐ నో దట్ వీఆర్ సో బిజీ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్. మనము మన బిజీ లైఫ్స్ నుంచి ఎప్పుడో ఒకసారి ఇలా టైంని తీసుకొని అందరితో స్పెషల్గా మనము
అటెండ్ అవ్వి ఇంకొకటి సెల్ఫిష్‌నెస్ కూడా ఉంటుంది నాకు. నేను వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నేను నాకు ఇష్టమైన వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడానికి వెళ్తున్నాను. సో, నాకు మెమోరీస్‌గా ఉంటాయి. మళ్ళీ రొటీన్‌గా మళ్ళీ మన లైఫ్స్‌లోకి వస్తాం కదా! మన జీవితాలు మనకుంటాయి. సో, ఉన్న కొద్ది టైంని మాత్రం చాలా స్పెషల్‌గా మనము ఫీల్ అవ్వాలి వాటిని. మిస్ చేయకూడదు ఏదే కానీ. ఫ్యామిలీ అనేదే అది కదా! అందరం గెట్ టుగెదర్ అవుతే ఫీలే వేరే ఉంటుంది. మా ముగ్గురిది యాక్చువల్లీ స్పెషల్ బాండ్ అనమాట. అంటే బిఫోర్ మ్యారేజ్ వేరేలానే ఉండినింది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మేము చాలా అంటే చాలా ఇలా కలిసినప్పుడు మాత్రము టైమ్ స్పెండ్ చేయడం, ఒకరికొకరు మాటల్ని అవన్నీ షేర్ చేసుకుంటూ మా లైఫ్ స్టైల్స్‌ని మాట్లాడుతూ ఉంటామన్నమాట. అండ్ కలిసినప్పుడు మేము అమ్మోళ్ళ ఇంట్లో నేనుంటాను. అండ్ సుధా వాళ్ళు వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉంటారు. సో, ఇలా మళ్ళీ వచ్చి కలవడానికి అలా కుదరదు కదా! మనం ఉండేదే జస్ట్ 1 వీక్‌కి 4 డేస్‌కి అలా వెళ్తాము. సో, బయటికైతే వెళ్ళలేము. ఎక్కువ అయితే వెళ్ళలేము. అందుకు మేము ఎక్కువ ఎక్కడికైనా సరే చాట్స్ తినడానికి వెళ్ళినా, షాపింగ్‌కి వెళ్ళినా కలిసి వెళ్ళడానికి కానీ అండ్ అలానే మాకు నైట్ అవుట్స్ అనేది ఇష్టం. అంటే ఫ్యామిలీతో వెళ్ళడానికే ఇష్టపడతాము. బట్ అది కుదరదు. పిల్లలున్నారు కాబట్టి వాళ్ళని చూసుకోవాలి. నైట్ అవుట్స్ చేయాలి అలా అంటే కుదరదు కాబట్టి మా అంతటా మేమే క్రియేట్ చేసుకున్నామనమాట. నైట్ ఇన్ చేయాలి అన్నట్టు. అది ఎప్పటో చాన్నాళ్ళ నుంచి మేము అది ఫాలో అవుతున్నాము. నైట్ ఇన్స్ అనుకుంటా అలా డే మొత్తం నైట్ అంతా కూర్చొని మాట్లాడుకోవడము. మధ్యలో ఏదైనా స్నాక్స్ లాగా తినుకుంటూ ఫుల్ డే అంతా మేల్కొని మార్నింగ్ టైం ఎప్పుడో పడుకుంటామనమాట. అది 1 డే మాత్రమే అలా. మళ్ళీ పిల్లలని కూడా చూసుకోవాలి. అండ్ శోభకైతే బ్యాంక్ ఉంటుంది. సో, వీకెండ్స్‌లోనే ట్రై చేస్తామన్నమాట. తనకి రెస్ట్ ఉండాలి కదా! సో, ఇలా ఒకరోజైతే ప్లాన్ చేసుకుంటాము నైటింగ్స్ చేసుకోవడానికి. అంటే మాకు దొరకడం ఎప్పుడో ఒకసారి. వాళ్ళైతే కుదరదు. వాళ్ళు ఇక్కడికి రావడానికైతే ఇంట్రెస్ట్ చూపిలేదు ఇప్పటి వరకు. సో, మాకు ఇంకా లోకల్‌గా జంక్షన్ లాగా అయితే అనంతపూరే అనమాట. నేను ఇక్కడి నుంచి వెళ్తాను, సుధా అక్కడి నుంచి వస్తుంది. సో, కలిసినప్పుడు మాత్రం మేము చాలా అంటే చాలా టైంని స్పెండ్ చేస్తాము. डाले रा पाड़े से భద్రం దూరం నిల్చుకొచ్చినావు. అట్లా అట్లా నేను ఒకటిగా చుట్టూ వచ్చి डाले अंत నువ్వు దగ్గర పోద్దు. डाले యువతలు తిరుగు. సో, చూసారుగా ఇది డాలీ బర్త్‌డే పార్టీ సెలబ్రేషన్స్ అనమాట. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. పెద్దోళ్ళం, చిన్నోళ్ళం అందరూ గెట్ టుగెదర్ అయ్యాము. చాలా బాగా సెలబ్రేట్ అయ్యింది. ఫైనల్‌గా డాలీ హ్యాపీ, మేము హ్యాపీ, అందరూ హ్యాపీ అనమాట. వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, డాలీ. So, if you like the video, please do like, share and subscribe to Pawan Navi 68 channel. Until my next video, keep watching.
like, share and subscribe to Power Navi 68 channel.